సో మనకి మెయిన్ గా స్టార్ట్ అయ్యేది ఏదైనా కమిషన్ ఆఫ్ క్రైమ్ నుంచి స్టార్ట్ అవుతుంది క్రిమినల్ ప్రొసీజర్. ఓకే. సో కమిషన్ ఆఫ్ క్రైమ్ నుంచి స్టార్ట్ అయిందంటే క్రైమ్ అంటే ఏంటి, క్రిమినల్ లా అంటే ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనకు బేసిక్ నాలెడ్జ్ చాలా అవసరం. ఓకే. సేమ్ టైం మీకు క్రిమినల్ లా పైన గ్రిప్ రావాలి అంటే నేను ఐపీసీ సిఆర్పిసి తర్వాత బిఎన్ఎస్ఎస్ అవన్నీ మిక్స్ చేసి చెప్తున్నాను. సో మీరు దాన్ని రిలేట్ చేసుకోవాలి. సిఆర్పిసి అంటే కూడా బిఎన్ఎస్ఎస్, బిఎస్సి అంటే కూడా ఎవిడెన్స్ అనే అర్థం చేసుకోండి. సో మీరు కంపల్సరీగా మనం గ్రాడ్యుయేషన్ లో చదివిన టెక్స్ట్ బుక్ ని ఒకసారి చదువుకోండి. ఫౌండేషన్ కి అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ లెవెల్లో వచ్చేసేసి బేరాక్ చదవండి. బేరాక్ చదివిన తర్వాత కమాండ్ కోసము కామెంటరీస్ అని ఉంటాయి. లావు 2 వాల్యూమ్స్ 3 వాల్యూమ్స్ లో వస్తుంది. ఎవిడెన్స్ ఉంటుంది, తర్వాత సిఆర్పిసికి ఉంటుంది, తర్వాత ఐపీసీ కూడా ఉంటుంది కామెంటరీస్. ఎందుకంటే ఏ సెక్షన్, ఏ పనిష్మెంట్, ఏ కేసు Sorry. లాస్ Sir, can you ఇవన్నిటికి give leave to me, please? అని అడుగున్నాను ప్లీజ్ నాన్న. ఓకే నాన్న. సో నేను అందరికి మ్యూట్ చేస్తున్నాను. మీకోసం And 2 better, books sir. రెడీ చేసి ఉంది. యా, యా. స్క్రీన్ కనపడుతుందా? యా, యూ కెనాట్ హియర్ ఎనీహౌ. సో వాట్ ఈస్ క్రిమినల్ లా? Criminal law is the branch of law that deals with offenses against the state or society at large. It defines the what acts or crimes, prescribes punishment, and lays down procedures for investigation, prosecution, and trial. So criminal laws లోపల ఇవి చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ వాట్ యాక్ట్స్ ఆర్ క్రైమ్స్, క్రైమ్ అంటే ఏంటి అనేది అందులో ఉంటుంది. దానికి పనిష్మెంట్ అంటే ఏంటి ఉంటుంది. ఎందులో ఉంటుంది అది? ఐపీసీలో ఉంటుంది, ఆర్ బిఎన్ఎస్ లో ఉంటుంది. సేమ్ టైం ఇట్ లేస్ డౌన్ ప్రొసీజర్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ అండ్ ట్రయల్. ప్రాసిక్యూషన్, ట్రయల్, ఇన్వెస్టిగేషన్ ఉండేది సిఆర్పిసిలో ఉంటుంది, ఆర్ బిఎన్ఎస్ఎస్ లో ఉంటుంది. సో ప్రాసిక్యూషన్ కి, ట్రయల్ కి హెల్ప్ చేయడానికి మనకు బిఎస్సి అవసరం, ఎవిడెన్స్ యాక్ట్. ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసేసి ఎవిడెన్స్ ని వాళ్ళు తెచ్చే ఎవిడెన్స్ ని ప్రూవ్ చేయడం, డిస్ప్రూవ్ చేయడం, ఇవన్నీ చేసేది ఎవిడెన్స్ యాక్ట్ లో ఉంటుంది. ఏ ఎవిడెన్స్ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది అంతా. సో ఈ మూడు, ఐపీసీ, ఎవిడెన్స్, సిఆర్పిసి ఆర్ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, ఈ మూడు క్రిమినల్ ప్రాక్టీస్ కి చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా లాస్ ఉన్నాయి క్రిమినల్ రిలేటెడ్ వేర్ సిఆర్పిసి ఈజ్ యూస్. కానీ ఇవి జనరల్ గా మాక్సిమం యూజ్ చేసేది ఇవి మూడే. అయితే ఇందులో ప్రతిదానికి స్టేట్ వర్సెస్ ఇండివిజువల్ ఉంటుంది జనరల్ గా. ఇందులో క్రిమినల్ యాక్ట్లలో, సివిల్లో ప్రైవేట్ కంప్లైంట్స్ ఉంటాయి కనుక ప్రైవేట్ పార్టీస్ ఉంటారు. వేరాస్ ఇన్ క్రిమినల్ ఇట్ ఈస్ స్టేట్ వర్సెస్ ఇండివిజువల్. స్టేట్ ఎందుకు వస్తుందంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనేది. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ స్టేట్, ది సెక్యూరిటీ ఆఫ్ పీపుల్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్. సో ఏదైనా క్రైమ్ అయితే దే టేక్ ఇట్ యాజ్ అగేన్స్ట్ స్టేట్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ కదా ప్రొటెక్షన్ చేయడం సిటిజన్స్ ని, వాళ్ళ డ్యూటీ కదా ప్రొటెక్షన్ అడ్మినిస్ట్రేట్ చేయడం జస్టిస్ ని. సో ఎనీ క్రైమ్, సో ఆటోమేటిక్ గా స్టేట్ అగేన్స్ట్ గా తీసుకుంటారు కనుక ప్రతి క్రైమ్ లో స్టేటే ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని ప్రైవేట్ కంప్లైంట్స్ లో, చెక్ బౌన్స్ కేసులు వీటిలో తప్ప. మిగిలిన అన్నిట్లో ఇట్ ఈ స్టేట్ వర్సెస్ ఇండివిజువలే ఉంటుంది ఈ క్రిమినల్ కేసెస్ లోపల. ఓకే. సో క్రిమినల్ ప్రాక్టీస్ లో ఏముంటుంది, వాట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ క్రిమినల్ ప్రాక్టీస్? మనం ఇప్పుడు క్రిమినల్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, క్రిమినల్ క్రైమ్ అంటే తెలుసుకున్నాము, ఆ, ఏమేమి ఇంక్లూడ్ అయినాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో బేసిక్ గా తెలుసుకున్నాము. క్రిమినల్ ప్రాక్టీస్ లో ఎక్కడ ఉంటుందంటే మనము మెయిన్ వచ్చేసేసి ఫైలింగ్ అండ్ డిఫెండింగ్ ఆన్ ఎఫ్ఐఆర్స్ అనమాట. ఎఫ్ఐఆర్స్ లో ఫైల్ చేసిన దానికి
మనము వాళ్ళని డిఫెండింగ్ చేయడము, బెయిల్ అప్లికేషన్స్ మూవ్ చేస్తాము, యాంటిసిపేటరీ బెయిల్ అండ్ రెగ్యులర్ బెయిల్స్ ని మూవ్ చేస్తాము. ఎవరినైతే అరెస్ట్ చేస్తారు లేకపోతే సీరియస్ క్రైమ్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారంటే యాంటిసిపేటరీ బెయిల్ చేసుకుంటాము. బెయిల్స్ పైన సెషన్ చేసాం మనం ఆల్రెడీ. దెన్ ట్రయల్ వర్క్ చేస్తాము. ఏది క్రిమినల్ ప్రాక్టీస్ లో ఇంకో మెయిన్ వర్క్ ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్, ఎవిడెన్స్, ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ లలో మనకు నాలెడ్జ్ ఉండాలి, గ్రిప్ ఉండాలి. దెన్ ఆర్గ్యుమెంట్స్, దెన్ అపీల్స్, రివిజన్స్, క్వాష్ పిటిషన్స్ లో కూడా మనం చేస్తాము. ఓకే, ఇంటర్ఫేసింగ్ విత్ పోలీస్, జైల్ అథారిటీస్ అండ్ కోర్ట్ స్టాఫ్, వాళ్ళ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకు ఈ ప్రాక్టీస్ లో చూపెడతారు. సిఆర్పిస్ లో ఉంటుంది వాళ్ళ డ్యూటీస్, వాళ్ళు ఎలా చేయాలి, ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి. సో మనకు ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటేనే వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా, వాళ్ళు యాజ్ పర్ రూల్ ప్రకారం చేస్తున్నారా లేదా మనకు తెలుస్తుంది. ఓకే, సో మనకు సిఆర్పిసి పైన గ్రిప్ లేదనుకోండి, పోలీస్ రాంగ్ అరెస్ట్ చేశారా, కరెక్ట్ అరెస్ట్ చేశారా, కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారా, కరెక్ట్ గా ఎవిడెన్స్ చేస్తున్నారా, కరెక్ట్ జ్యూరిస్డిక్షన్ లో చేస్తున్నారా, కరెక్ట్ సెక్షన్స్ అప్లై చేస్తున్నారా, ఇవన్నీ మనకు ఎప్పుడు తెలుస్తుంది, సబ్జెక్ట్ లో గ్రిప్ ఉంటేనే తెలుస్తుంది. ఏది మన ట్రయల్ ప్రాసెస్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా. ఓకే, సో క్రిమినల్ లా కి క్రిమినల్ ప్రాక్టీస్ కి చాలా థిన్ లైన్ ఉంటుంది డిఫరెన్స్. ఇదేమో సబ్జెక్ట్ స్టడీ, ఇదేమో యాక్చువల్ ప్రాక్టీస్. స్టాట్యూస్, కేస్ లాస్ చదువుతాము, ఐపీసీ, బిఏ, దెన్ ఎవిడెన్స్ ప్లస్ సిఆర్పిసి సబ్జెక్ట్స్ అవి. సో ఇక్కడేమో కోర్టులో ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రొసీడింగ్స్ రియల్ ప్రాక్టీస్ లో ఎలా చేస్తాము, ఎలా బెయిల్ వేస్తాము, ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తాము, ఎలా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాము, ఎలా అపీల్ చేస్తాము అనేది అక్కడ. ఓకే, అఫెన్సెస్ అంటే ఏంటి, ఇక్కడేమో అఫెన్సెస్ ని ఎలా డిఫెండ్ చేయాలి, ఎలా ప్రాసిక్యూట్ చేయాలి ఉంటాం. ప్రాసిక్యూట్ అంటే మనం చేయం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేస్తారు. దెన్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఇందులో. సో ఇక్కడ టెక్స్ట్ బుక్ లో దొరుకుతాయి. టెక్స్ట్ బుక్స్ మీరు కంపల్సరీగా చదువుకోవాల్సిందే, నేను మీకు చెప్పింది. మీకు ఈవెన్ మీరు ఓల్డ్ బుక్స్ ఉన్నాయనుకోండి, అందులో స్విచ్చింగ్ టేబుల్స్ చిన్నది 100 రూపీస్ కి బుక్ దొరుకుతుంది. 80 రూపీస్, 90 రూపీస్, 100 రూపీస్ కి బుక్స్ దొరుకుతున్నాయి. ఆ బుక్ లోపల 3 సబ్జెక్టులు ఉంటాయి అందులో. సిఆర్పిసి టు బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్ టు ఏది సారీ మన ఐపీసీ టు బిఎన్ఎస్, ఎవిడెన్స్ టు బిఎస్ఏకి, మూడింటికి సపరేట్ గా అందులో చిన్న బుక్ ఉంది, పాకెట్ లో వచ్చేస్తుంది. మన ఒక 50 పేజెస్ బుక్ లాగా ఉంది, చిన్న పాకెట్ బుక్ లాగా ఉంది. సో యూ కెన్ క్యారీ దట్ బుక్. అన్ని ముగ్గురిది ఈ 3 మేజర్ లాస్ ది అందులో స్విచ్చింగ్ టేబుల్స్ ఇచ్చాడనమాట. ఏది ఏం కొత్త బిఎన్ఎస్ఎస్ లో ఏమొచ్చింది, బిఎస్ఏలో ఏమొచ్చింది, పాత సెక్షన్, కొత్త సెక్షన్, అదొకటి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, 1 minute. ఓకే, యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ స్క్రీన్. ఓకే, 1 minute. అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా చెప్పండి. స్క్రీన్ కనబడలేదా మీకు ఇంతకు మొదలు? నో సార్, కనిపించింది సార్. కనపడింది సార్, ఇప్పుడు కనపడింది. కనిపిస్తలేదు అంతే. ఇప్పుడు నేను ఆపేశాను. ఎవరో స్క్రీన్ కనబడట్లేదంటే నో ఆపేశాను. నో సార్, దట్స్ రాంగ్. మీరు కనబడుతుంది సార్, మీరు కంటిన్యూ చేయండి అంటే సార్, please. మాక్సిమం చేయమన్నారు సార్ ఆయన. ఓకే చిన్నదే. ఓకే ఓకే ఆ, రైట్ రైట్. సార్ కనబడుతుందా ఒకసారి ఇప్పుడు? ఆ బుక్ నేమ్ కూడా పెట్టండి సార్ ఒకసారి. మీరు చెప్పింది ఏదమ్మా? మీరు ఇందాక చెప్పారు కదా, పాకెట్స్ వస్తాయి 3 ఉంటున్నాయి. పాకెట్ ది IPC and BNS. బుక్ పెడతాను, ఇప్పుడు అందులో ఫోటో పెడతాను. నా దగ్గర ఉంది ఆ బుక్. నాకు ఓకే ఎవరో ఓకే సార్. మన ఇది ఇందులో ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. ఏది ఎలక్షన్స్ కోసము క్యాంపెయినింగ్ లో వాళ్ళ పేరు రాసేసి ఇచ్చారు. ఓకే, సో కంపారిజన్ టేబుల్ బుక్ అంటే ఇస్తారు సార్. అవును అవును ఇస్తారు, కంపారిజన్ టేబుల్ బుక్ అంటే ఇస్తారు. ఓకే, సో మీరు అది తీసుకుంటే బాగానే ఉంటుంది. కనబడుతుందా స్క్రీన్? సార్ తర్వాత ఈ పీడిఎఫ్ కూడా పెట్టండి సార్. పడుతుందండి. పెడతాను. ఓకే సార్, స్క్రీన్ ఇస్ విజిబుల్, యూ కెన్ కంటిన్యూ ఓకే, సార్. రైట్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు, మళ్ళీ మ్యూట్ చేసుకోండి. నేను మళ్ళీ అన్మ్యూట్ చేయగానే మళ్ళీ స్టార్ట్ చేశారు. అదే సార్ ఏమంటున్నారంటే మాక్సిమం చేయమంటున్నారు సార్. అదే స్క్రీన్ అది స్క్రీన్ మాక్సిమం ఉంది సార్ పర్లేదు సార్, మీరు కంటిన్యూ చేయండి సార్, ఓకే, కనబడితే సరిపోద్ది ప్లీజ్. ఆల్రెడీ share ఇట్ ఇస్ చేస్తాను మళ్ళీ మ్యాక్సిమైజ్డ్ మీకు. సార్, యూ కెన్ ప్రొసీడ్ సార్. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు న్యూ అడ్వకేట్స్? సో ఎందుకంటే అన్నిటికన్నా ఈజీ క్రిమినల్ ప్రాక్టీస్ కనుక మనం క్రిమినల్ ప్రాక్టీస్ ని ముందే చేస్తున్నాము, గెలవడం ఈజీ.
తొందరగా అవుతుంది, డ్రాఫ్టింగ్ చాలా తక్కువ ఉంటుంది. వేరే దాంట్లో డ్రాఫ్టింగ్ ప్రొసీజర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. క్రిమినల్ ప్రొసీజర్ లో చాలా చాలా తక్కువ ప్రొసీజర్స్ ఉంటాయి. చాలా ఈజీ అన్నమాట మాస్టర్ చేయడం. ఒక ఫ్లో చార్ట్ లోనే మీకు నేర్చుకోవచ్చు అదంతా. ఓకే, సో మీకు దాని గురించి ఫస్ట్ దీని గురించి మనము సిఆర్పిసి తర్వాత ఎవిడెన్స్ ప్లస్ ఐపీసీ ఈ 3 సబ్జెక్ట్స్ ఏదైతుందో మెల్లిమెల్లిగా మనం గ్రిప్ తెచ్చుకోవచ్చు. కానీ బేసిక్ ఇనిషియల్ గా మీకు ఫౌండేషన్ వచ్చింది అనుకోండి, దాంట్లో కాన్సెప్ట్ ఏమైంది అనేది అర్థమైపోతే అర్థమైపోతుంది, నేర్చుకోగలుగుతారు మీరు. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి కమిషన్ ఆఫ్ క్రైమ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా అని క్రిమినల్ ప్రాక్టీస్ లో ప్రొసీజర్ లో. ఎప్పుడు కానీ క్రైమ్ అయిందనుకోండి, క్రైమ్ అయిపోగానే దానికి 2 ఆప్షన్స్ వస్తాయి. దాని ఇన్ఫర్మేషన్ ని పోలీస్ వాళ్ళకి ఇస్తారు, ఓకే, లేకపోతే దాన్ని మనకి ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తారు ఎక్కడ, మెజిస్ట్రేట్ దగ్గర. సో వాట్ ఈస్ క్రైమ్? క్రైమ్ ఈజ్ అన్ యాక్ట్ ఆర్ ఒమిషన్ ప్రొహిబిటెడ్ బై లా అండ్ పనిషబుల్ బై ద స్టేట్. ఇక్కడ అది చూడండి, పనిషబుల్ బై ద స్టేట్, దాన్ని క్రైమ్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ పబ్లిక్ రాంగ్ అగేన్స్ట్ ద సొసైటీ. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ క్రైమ్, ఇది చాలా ఇంపార్టెంట్, మనం చాలా మంది ఇగ్నోర్ చేస్తాము. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ లో హ్యూమన్ యాక్టర్స్ రైట్స్ అని విన్నాము. గిల్టీ మైండ్, ఓకే, ప్రొహిబిషన్ బై లా, పనిష్మెంట్. సో ఇందులో మెయిన్ వచ్చేసేసి గిల్టీ మైండ్, హ్యూమన్ యాక్ట్, ఇవి రెండింటి చాలా జాగ్రత్తగా మనము అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో మనము క్రాస్ ఎగ్జామినేషన్ పెట్టే అంతసేపు ఎందుకు ఇంకెంతసేపు అంటావు? టైం అవుతుంది. మ్యూట్ చేసుకోండి అండి, మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అందరూ ఎందుకు అన్మ్యూట్ చేసుకుంటున్నారు మీరు? ప్లీజ్ డోంట్ అన్మ్యూట్. అన్మ్యూట్ ఎందుకు చేసుకుంటున్నారండి మీరు? మ్యూట్ చేసుకోండి అందరూ. మాట్లాడాలనుకున్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. మిగిలిన 70 మంది ఉన్నారు ఇందులో సెషన్ లో, 71 మెంబర్స్. మీరు ఒక్కరు జస్ట్ రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడేందుకు 70 మందికి ప్రాబ్లం అవుతుంటుంది. ఓకే, సో ఇక్కడ హ్యూమన్ మైండ్, గిల్టీ మైండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మెన్స్ రియా అంటాం కదా, మెన్స్ రియా తోటి పనిష్మెంట్ కాంపోనెంట్ చేంజ్ అయిపోతుంటుంది. ఓకే, ఎప్పుడే కానీ మన పైన పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మనకు మెన్స్ రియా లేకపోతే కొన్నిట్లో పనిష్మెంట్ ఉండదు, కొన్నిట్లో పనిష్మెంట్ తగ్గుతుంది. ఓకే, సో మనకు ఎప్పుడే కానీ ఈ ఫ్యూచర్ లో క్రాస్ ఎగ్జామినేషన్ చేసేప్పుడు కానీ, ఆర్గ్యుమెంట్లు చేసేప్పుడు కానీ ఈ స్ట్రాటజీలు చాలా ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనము ఎండ్ ఆబ్జెక్టివ్ ని మైండ్ లో పెట్టుకొని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ బేసిస్ లోనే ఆర్గ్యుమెంట్ చేస్తాము. మన క్రాస్ ఎగ్జామినేషన్స్ ఆర్గ్యుమెంట్ బేసిస్ లోనే జడ్జిమెంట్ వస్తుంది. ఓకే, సో మనకు జడ్జిమెంట్ ఎలా రావాలి అంటే ఏం అవుట్కమ్ ఉంటేనే జడ్జిమెంట్ ఇలా వస్తుంది. మన ఫేవరబుల్ గా రావాలి, మనకు ఫేవరబుల్ గా రాదు, అట్లీస్ట్ మనకు మనకు పనిష్మెంట్ తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటే ఎలా స్ట్రాటజీ చేయాలి అనేది మనకు ఈ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవుతేనే అది చేయగలుగుతాం మనం. ఓకే, ఒక్క నిమిషం, జస్ట్ 1 minute. సో క్రైమ్స్ లో మళ్ళీ క్లాసిఫై చేస్తారు. ఎందుకు చేస్తారు అనేది కూడా మీకు నేను చెప్తాను. ఇది బేసికల్ గా నేను ఫౌండేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మోర్ దాన్ 3 years ఇంప్రిజన్మెంట్, నాన్ కాగ్నిజబుల్ అంటే లెస్ దాన్ 3 years ఇంప్రిజన్మెంట్. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే సీరియస్ అఫెన్సెస్,
వేర్ పోలీస్ కెన్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అండ్ అరెస్ట్ వితౌట్ మెజిస్ట్రేట్ పర్మిషన్. ఇది మెయిన్ కాన్సెప్ట్ కాగ్నిజబుల్ కి. నాన్ కాగ్నిజబుల్ వచ్చేసేసి మనకి ఇది షెడ్యూల్ లో దొరికిపోతుంది. కాగ్నిజబుల్, బెయిలబుల్ ఇవన్నీ లిస్ట్ ఉంటుంది మనకు సిఆర్పిసిలో, ఐపీసీలో ఎండింగ్ లో ఉంటాయి. నాన్ కాగ్నిజబుల్ లో మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి అన్నా కానీ, అరెస్ట్ చేయాలన్నా కానీ. ఓకే, దెన్ బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బెయిలబుల్ అఫెన్స్ లోపల అక్యూజ్డ్ హ్యాస్ రైట్ టు బెయిల్. ఓకే, అతనికి బెయిల్ అనేది అతని రైట్, స్టేషన్ బెయిల్ కూడా తీసుకోవచ్చు అతను. నాన్ బెయిలబుల్ అఫెన్స్ వచ్చేసి బెయిల్ ఈజ్ నాట్ రైట్, కోర్ట్ హ్యాస్ డిస్క్రిప్షన్. సో కోర్టు నుంచే కంపల్సరీగా బెయిల్ అప్లై చేసి తీసుకోవాలి. అందులో అంటే బెయిల్ నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదని కాదు, బట్ హీ హాస్ టు గో త్రూ ద కోర్ట్ ఫర్ బెయిల్. ఓకే, సో ఆ బెయిలబుల్ లో నాన్ బెయిలబుల్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో నాన్ బెయిలబుల్ అఫెన్స్, కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళడము, సో అవిటి కోసం ప్లాన్ చేయడం ఇంపార్టెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ జాయిన్ చేసినప్పుడు ఏ సెక్షన్స్ లలో మనని బుక్ చేశారనేది చూసేసి, ఆ సెక్షన్స్ కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ వచ్చిందంటే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళొచ్చు. ఓకే, యాంటిసిపేటరీ బెయిల్ ఎక్కడ ఇస్తాము? సెషన్స్ కోర్ట్ వేస్తాము, హైకోర్టులో ఇస్తాము. ఓకే, వేరే దానికి ఒకవేళ అరెస్ట్ చేస్తే బెయిల్కి, రెగ్యులర్ బెయిల్కి వెళ్తాం మనం. సో టైప్స్ ఆఫ్, ఇప్పుడు ఇది క్రైమ్స్ లోపల ట్రయల్ బేసిస్ లో కూడా 3 రకాలుగా ఉంటుంది. సమ్మన్స్ కేసు, వారెంట్ కేసు, సెషన్స్ కేసు. సమ్మన్స్ కేసు అంటే చాలా లీస్ట్ కాంప్లెక్స్ ఉంటుంది, సింపుల్ కేసెస్ ఉంటుంది. వారెంట్ కేసు అంటే వారెంట్ ఇష్యూ చేసేసి ఫార్మల్ గా ఉంటుంది. సెషన్స్ కేసు వచ్చేసి సెషన్ కోర్ట్ లో ట్రయల్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఒకటి చాలా కేర్ఫుల్ గా వినాలి. ఆల్ సెషన్స్ కేసెస్ ఆర్ వారెంట్ కేసెస్. సెషన్స్ కోర్ట్ లో చేసేవి అన్ని వారెంట్ కేసెస్ లే చేస్తాము. ఓకే, సో సెషన్స్ కేసెస్ లో వారెంట్ కేసెస్ వేరే ఉంటుందని కాదు. సెషన్ కోర్ట్ లో చేసే కేసెస్ అన్ని వారెంట్ కేసెస్. కానీ అన్ని వారెంట్ కేసెస్ సెషన్స్ కేసెస్ కావు. సెషన్ కేసెస్ ఎప్పుడు అంటాం మనము? ఇంప్రిజన్మెంట్ మోర్ దాన్ 10 years ఉన్నప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్న తప్ప మిగిలిన మోర్ దాన్ 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్న కేసెస్ ని సెషన్ కోర్ట్ కి కమిట్ చేస్తారు. ఎవరు? మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. కానీ ఏ కోర్ట్ కి అయితే అది పోతుందో ఆ మెజిస్ట్రేట్ ఇఫ్ సెక్షన్స్ ఏదైతే ఐపీసీ సెక్షన్స్ ఏదైతే మోర్ దాన్ 10 years పనిష్మెంట్ ఉన్న క్రైమ్స్ ఉన్నాయి అనుకో, దాన్ని హీ విల్ కమిట్ టు సెషన్స్ కోర్ట్. ఆ కోర్టు అతను ట్రై చేయలేడు, అతని జ్యూరిడిక్షన్ బియాండ్ అవుతుంది అనమాట, మెజిస్ట్రేట్ కోర్ట్ కి బియాండ్ అవుతుంది. సో ఆ కేసెస్ ని అతను సెషన్స్ కోర్ట్ కి కమిట్ చేస్తాడు. ఓకే, బట్ సెషన్స్ కోర్టు కి కమిట్ చేసిన తర్వాత కూడా సెషన్ కోర్టు వారెంట్ కేసు లాగానే ట్రై చేస్తుంది. అది సిఆర్పిసి ప్రొసీజర్, వారెంట్ కేసు ప్రొసీజర్ ప్రకారమే పోతారు. వారెంట్ కేసు అనేది కూడా రెగ్యులర్ గా మెజిస్ట్రేట్ ఎవరైనా చేయొచ్చు. సమ్మన్స్ కేసు కూడా ఏదైనా మెజిస్ట్రేటే చేస్తాడు. బట్ సమ్మన్స్ కేసు లోపల కాంప్లికేషన్స్. సో సమ్మన్స్ కేసు లోపల చాలా సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, దానికి అంటే మీకు నెక్స్ట్ స్టేజెస్ లో తెలుస్తుంది సమ్మన్స్ కేసుకి వారెంట్ కేసుకి మైనర్ తేడాలు ఎక్కడున్నాయి అనేది. ప్రొసీజర్ లో, ఎవిడెన్స్ లో, క్రాస్ ఎగ్జామినేషన్ లో, వీటిలలో ఊరికే స్టేట్మెంట్ ఇచ్చేసి చేయొచ్చు అందులో. కానీ వేరే వారెంట్ కేసు లోపల మొత్తం ప్రొసీజర్ ని ఫాలో అవుతాం మనం. సో బేస్డ్ ఆన్ క్రైమ్ అగేన్స్ట్ పర్సన్, క్రైమ్ అగేన్స్ట్ ప్రాపర్టీ, క్రైమ్ అగేన్స్ట్ స్టేట్, క్రైమ్ అగేన్స్ట్ సొసైటీ, మొరాలిటీ, ఇలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. సో దీన్ని బట్టి కూడా మనము క్రైమ్ టైప్స్ ఆఫ్ క్రైమ్ ని చేస్తాం మనం. ఓకే, ఇందులో నేను ఇస్తాను, ఇది మీకు స్లైడ్ ని షేర్ చేస్తాను వీటిని. సో టైప్స్ ఆఫ్ క్రైమ్స్ మెన్సరియా పైన కూడా చేస్తాము. ఓకే, అమ్మా ఎవరో మాట్లాడుతున్నారు, దయచేసి మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు పక్కనే, మీరు సెషన్ వినకపోతే వెళ్ళిపోండి, లేకపోతే మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు మీ ఫోన్ మ్యూట్ ఉందా లేదా చూసుకోవడానికి 1 second అవుతుంది. మీకు అందరు మ్యూట్ ఉందా లేదా చూసుకొని మాట్లాడండి పక్కన వాళ్ళతో. శివ గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి మీది. నేను వాళ్ళని పంపించేస్తాను, ఎవరైతే మ్యూట్ చేసుకోకుండా అలాగే మాట్లాడుతున్నారో వాళ్ళని పంపించేస్తాను సెషన్ లోంచి. టైప్స్ ఆఫ్ క్రైమ్ లోపల బేస్డ్ ఆన్ మెన్సరియా ఇంటెన్షనల్ క్రైమ్ ఉంటుంది. సో మర్డర్, చీటింగ్ ఉంటుంది. నెగ్లిజెంట్ క్రైమ్స్ ఉంటాయి.
ర్యాష్ డ్రైవింగ్, మెడికల్ నెగ్లిజెన్స్ ఉంటాయి. స్ట్రిక్ట్ లయబిలిటీ ఉంటాయి. స్ట్రిక్ట్ లయబిలిటీలో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, అడల్ట్రేషన్ ఇవి ఉంటాయి. సో వీటిలలో పనిష్మెంట్స్ కొంచెం తేడా అవుతుంది. మెన్స్రియా ఎందుకంటే ప్లాన్ చేసేసి గిల్టీ మైండ్ తోటి కాకుండా చేశారు కనుక పనిష్మెంట్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఇందులో మెన్స్రియా బేస్డ్ పైన ఉండే క్రైమ్స్ ని మీరు ఒకటే సేమ్ ఎవరినైనా ఒక మనిషి మీ వల్ల చనిపోయారనుకో, అది మర్డర్ అవ్వచ్చు, లేకపోతే వేరేది ఏదైనా 306 కింద రావచ్చు అది. ఓకే, సో మనం ప్రేరేపించినామా లేదా అది రకరకాలుగా వీటిపైన వస్తుంది అనమాట. ఓకే, సో మెన్స్రియా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. దెన్ క్లాసిఫికేషన్ టైప్ మనం ఆల్రెడీ తీసుకున్నాము. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే కాగ్నిజిబుల్, నాన్ కాగ్నిజిబుల్, బెయిలబుల్, నాన్ బెయిలబుల్, సమ్మన్స్, వారెంట్, కేస్ టైప్స్, మెన్స్రియా బేస్డ్. ఇవన్నిటికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను, కాగ్నిజబుల్ అయితే మనం బెయిల్స్ కోసం వీటి కోసం ప్లాన్ చేసేది ఉంటుంది. నాన్ కాగ్నిజబుల్ అంటే ఒక రకంగా ఉంటుంది. బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఇవన్నిటికి ఏముంటుంది ఎఫెక్ట్ అనేది ఇందులో రాశాను. ఓకే, ఇది మనకు థియరీ వరకే ఇది. సో ప్రాక్టీస్ లో దీన్ని నేర్చుకొని దీనికి మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో దాని గురించి మనం ప్రిపేర్ అయ్యి యాక్షన్ తీసుకోవడానికి ఇది ఇంపార్టెంట్. ఇది కంటెంట్ నేర్చుకోవడం, కాగ్నిజబుల్ అంటే ఏంటి, బెయిలబుల్ అంటే ఏంటి, మెన్స్రియా ఉన్నది లేనిది ఎందుకు అనేది. సో ఫస్ట్ డే నుంచి మనం ప్లాన్ చేసుకోవచ్చు కేసుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. సో మన కంట్రోల్ నుండి కేసుని ముందుకు తీసుకెళ్ళాలి ఎప్పుడే కానీ. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి ఇన్ఫర్మేషన్ టు పోలీస్ ఆర్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ టు మెజిస్ట్రేట్. ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి పోలీస్ కి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము, లేకపోతే కంప్లైంట్ మెజిస్ట్రేట్ చేస్తాము. పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏదైనా క్రైమ్ అయినప్పుడు ఎవరైనా ఇవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వచ్చు, అతని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. లేకపోతే పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదంటే దాన్ని మెజిస్ట్రేట్ దగ్గర కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు, డైరెక్టింగ్ టు పోలీస్ టు రిజిస్టర్ దట్ కంప్లైంట్. ఓకే, సో పోలీస్ వాళ్ళు ఫస్ట్ ఏదైనా రిజిస్టర్ చేసేటప్పుడు దానికి కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ చెక్ చేస్తారు. సో అది కాగ్నిజబుల్ క్రైమ్ అయితే ఎంక్వైరీ, బేసిక్ ఎంక్వైరీ చేసేసి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుంటారు. దెన్ అరెస్ట్ చేయడం కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం కానీ ఇమీడియట్ గా చేయొచ్చు వితౌట్ మెజిస్ట్రేట్ పర్మిషన్. నాన్ కాగ్నిజబుల్ క్రైమ్ అయితే మెజిస్ట్రేట్ కి రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చి మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని దాన్ని రిజిస్టర్ చేసేసి దెన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఇందులో ఎఫ్ఐఆర్ చేయరు, ఎన్సిఆర్ ఫైల్ చేస్తారు నాన్ కాగ్నిజబుల్ క్రైమ్ అయితే. సో ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది, పోలీస్ ఐఓ ఉంటాడు. ఎవరైతే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత స్టేషన్ ఆఫీసర్ ఒక ఐఓని అపాయింట్ చేస్తాడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ క్రైమ్ ని. అతను ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు, ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేయడము, తర్వాత ఎవరైతే విట్నెస్లు ఉంటారో పొటెన్షియల్ విట్నెస్ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకోవడము, తర్వాత అక్యూజ్ ని కూడా పట్టుకొని వచ్చేసి ఇంట్రాగేషన్ చేస్తాడు. సో వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడము, ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చేయడానికి అతను తయారు చేస్తాడు. సో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అతనికి 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఓకే, నో అఫెన్స్ కమిటెడ్, అఫెన్స్ ఏం అవ్వలేదు, అందులో అఫెన్స్ అయింది. సో అఫెన్స్ అవ్వలేదు అంటే క్లోజర్ రిపోర్ట్ మెజిస్ట్రేట్ ముందు ఫైల్ చేసేసి ఆ కేస్ ని క్లోజింగ్ కి పర్మిషన్ తీసుకుంటారు. ఫోటోస్ పెట్టకపోయినా పర్లేదు. అబ్బో, ఈ పిక్చర్స్ కట్ చేసి గీడ పెట్టాలట. ఇది ప్లీజ్ రిమూవ్ దిస్ పర్సన్ సార్. ఎవరు పిక్చర్స్ గురించి మాట్లాడుతున్నారండి? పిక్చర్స్ తీసి పెట్టాలి అని ప్లీజ్ దయచేసి క్లోజ్ చేయండి. వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు పిక్చర్స్ గురించి పిల్లలతో? సో అఫెన్స్ కమిటెడ్ అవుతే పోలీస్ వాళ్ళని కస్టడీకి తీసుకుంటారు. మెజిస్ట్రేట్ ముందు 24 hours లో ప్రొడ్యూస్ చేయాలి. మెజిస్ట్రేట్ అడుగుతారు, ఇంకా ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉందంటే పోలీస్ కస్టడీ అడుగుతారు, లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తారు. అప్పుడు మనము వాళ్ళకి బెయిల్ కి రెగ్యులర్ బెయిల్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీని తర్వాత ఇది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత పోలీస్ ఫైల్ ఛార్జ్ షీట్ అనమాట, కోర్టులో ఛార్జ్ షీట్ చేస్తారు. ఛార్జ్ షీట్ అయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. వన్స్ దే ఫైల్ ద ఛార్జ్ షీట్, ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ డిపెండింగ్ ఆన్ ద క్రైమ్ ద కేస్ ఇస్ ట్రైడ్ ఇన్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఆర్ సెషన్స్ కోర్ట్, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ క్రైమ్ ఛార్జ్ షీట్ బేసిస్ లోపల అది 10 years పైన ఉన్న కేసు అయితే సెషన్ కోర్టుకి వెళ్ళిపోతుంది. 10 years కన్నా తక్కువ క్రైమ్ ఉంటే మెజిస్ట్రేట్ దగ్గర అవుతుంది.
కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, less than 10 years కూడా ఒకటి 2 సెషన్స్ పంపిస్తారు, కానీ ఎక్సెప్షన్స్ ఉంటాయి అనమాట. బట్ బేసికల్ గా వచ్చేసేసి అబౌట్ 10 years ఉంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేకపోతే వేరే అట్లా సీరియస్ హీనియస్ క్రైమ్స్ ఉన్న దానికి మాత్రమే సెషన్స్ పంపుతారు. ఓకే, దెన్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ చేస్తారు. అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అన్నిట్లో చేయరు. ఇక్కడ మీకు రాసాను చూడండి, నో ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఇన్ సమ్మన్స్ ట్రయల్స్. సో సెషన్స్ కోర్ట్ అయినా లేకపోతే ఏ కోర్ట్ అయినా కానీ, మెజిస్ట్రేట్ కోర్ట్ అయినా కానీ అన్ని కేసెస్ ని వారెంట్ ట్రయల్ లోనే చేస్తారు ఏదైనా కానీ. లెస్ దాన్ వేరే సమ్మన్స్ ట్రయల్ లో స్మాల్ కేసెస్ చెప్పాం కదా మనము, 2 years దానికన్నా తక్కువ ఇంప్రిజన్మెంట్ అట్లాంటిది ఏదైతే ఉందో దాన్ని సమ్మన్స్ ట్రయల్ లో చేస్తారు. దానికి ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అవసరం లేదు. జస్ట్ ఫార్మల్ గా వాళ్ళ ముందు క్వశ్చన్స్ పెడతారు. ఇక్కడ మన మెజిస్ట్రేట్ అడుగుతాడు, ఇవి మీ మీద చార్జెస్ ఫ్రేమ్ చేశారు, దీనికి మీరు ఏం చెప్తారని ఓరల్ గా చెప్పొచ్చు, రైటింగ్ లో చెప్పొచ్చు. దానికి ఎస్ నో నుండి అది అక్కడే అయిపోతుంది అనమాట. ఫార్మల్ గా ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఉండదు. వారెంట్ కేసెస్ లోనే ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి. ఓకే, ఆ ఎగ్జామినేషన్ అంటాం, లేకపోతే క్వశ్చనింగ్ అంటాం, ఏదన్నా అంటాము ఇనిషియల్ గా చేసేది. దెన్ అది అయిపోయిన తర్వాత ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ప్లీడ్ గిల్టీ చేస్తాడు, లేకపోతే నాట్ ప్లీడ్ గిల్టీ చేస్తాడు. ప్లీడ్ గిల్టీ అంటే నేను చేశాను తప్పు అని ఒప్పుకున్నాడు అనుకో, అతన్ని ఇమ్మీడియట్ గా పనిష్ చేస్తారు, కన్విక్ట్ చేస్తారు. నాట్ ప్లీడ్ గిల్టీ అంటే ట్రయల్ కంటిన్యూ అవుతుంది. ఓకే, రెగ్యులర్ ట్రయల్ కిందకి తీసేసుకుంటారు, స్టార్ట్ చేస్తారు అది. ఓకే, దెన్ ఇక్కడ ప్రాసిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అతను ఎవిడెన్స్ ప్రాసిక్యూషన్ చార్జ్ షీట్ లో ఎవరెవరిని విట్నెస్లుగా తెస్తున్నాడో, ఏమేమి ఎగ్జిబిట్లు పెడుతున్నాడో అవన్నీ లిస్ట్ ఇస్తాడు ఆల్రెడీ చార్జ్ షీట్ లో. ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కదా, ఇన్వెస్టిగేషన్ బేసిస్ లోపల ఏమేమి ఎవిడెన్సెస్ ఇంపార్టెంటో ఇతన్ని అక్యూజ్డ్ అని ప్రూవ్ చేయడానికి ఆ ఎగ్జిబిట్స్ ప్లస్ ఎవిడెన్సెస్ ప్లస్ విట్నెసెస్ ని అందరిది లిస్ట్ చార్జ్ షీట్ లో మెన్షన్ చేస్తాడు. సో ఆ ఎవిడెన్సెస్ అందరినీ ప్రజెంట్ చేస్తాడు. అయితే ఇక్కడ మనము చీఫ్ ఎగ్జామినేషన్ చేస్తాడు. ఫస్ట్ ఎవరు ప్రాసిక్యూషన్ చేస్తారు వాళ్ళని, అంటే ఎవరైతే చీఫ్ ఎగ్జామినేషన్ దేన్నంట అంటే, ప్రాసిక్యూషన్ విట్నెస్ ఎప్పుడైతే వస్తాడో ప్రాసిక్యూటర్ అడిగేదాన్ని చీఫ్ ఎగ్జామినేషన్ అంటాం. అతను అడుగుతాడు ఏమేమైంది చెప్పండి అని, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతాడు. సో ఆ విట్నెస్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చి ఉంటాడు, ఆ రిపోర్ట్ లో ఏముందో అదే చెప్తాడు. దానిని మనము క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, దానిని బ్రేక్ చేయాలి మనము. ఏది ఆ ఎగ్జామినేషన్ లో ఉన్నదానికి మన కేసుకి ఎలా ఉపయోగపడితే, ఎట్లాంటి ఆన్సర్స్ వస్తే ఉపయోగపడితే బాగుంటుందో దానికి వీలైనంత వరకు ట్రై చేసి అట్లాంటి ఆన్సర్ రప్పించడానికి ట్రై చేయాలి. మనం గెలవడానికి కావాల్సిన ఆన్సర్స్ ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో చేయాలి. సో దట్ అతని ఎవిడెన్స్ విట్నెస్ పనికి రాదు, వీక్, ఇతను ఇచ్చిన విట్నెస్ కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసేదే క్రాస్ ఎగ్జామినేషన్. ఓకే, ఇతని ఎవిడెన్స్ ఇతని విట్నెస్ బాగలేదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇన్కన్సిస్టెన్సీ చేస్తాం, అతను ఇచ్చిన స్టేట్మెంట్ కి అతను ఇప్పుడు మన క్రాస్ ఎగ్జామినేషన్ లో చేసిన ఆన్సర్స్ కి రిలేట్ లేదు, లేకపోతే ఒకరు చెప్పేది ఇంకొకరు ఇద్దరికి చేస్తున్నాం అనుకోండి, క్రాస్ ఎగ్జామినేషన్ ముగ్గురికి చేస్తాం, 5 మందికి చేస్తాము. ప్రాసిక్యూషన్ ఎంత మంది విట్నెస్ తెస్తే అంతమందికి చేస్తాం. సో ఒకరికి రిలేషన్ లేకుండా ఒక్కొక్కరు తప్పు చెప్తున్నారు అనుకోండి, అది కూడా మనము యూజ్ చేసుకోవాలి మన అడ్వాంటేజ్ కింద క్రాస్ ఎగ్జామినేషన్ లోపల. సో ఆ ఇన్కన్సిస్టెన్సీని బిల్డ్ చేయడానికి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం మనం. సో క్రాస్ ఎగ్జామినేషన్ పైన ప్లస్ ఆర్గ్యుమెంట్స్ పైన మనం సపరేట్ గా సెషన్ చేద్దాము, ఎందుకంటే అది ఫుల్ సెషన్ చేసుకోవచ్చు దానికి. ఇక్కడ బేసిక్ ఐడియా గురించి చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్పాను కదా మన అవుట్కమ్ జడ్జిమెంట్ ఎలా రావాలో దాని నుంచి రివర్స్ ఇంజనీరింగ్ లాగా చేసుకుంటూ క్రాస్ ఎగ్జామినేషన్ ని బిల్డ్ చేయాలి. ఇక్కడ ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ ఇచ్చారో దాని బేసిస్ చేసుకొని మనం ఆర్గ్యుమెంట్ చేస్తాము. సో దట్ మనము ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నాం అక్యూజ్డ్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం మన ఆర్గ్యుమెంట్లలో. సేమ్ టైం ప్రాసిక్యూషన్ వాళ్ళ చీఫ్ ఎగ్జామినేషన్ లో ఆర్గ్యుమెంట్ లో వాళ్ళు తెచ్చిన విట్నెసెస్ లో ఇతను తప్పు చేశాడని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. అది బ్రేక్ చేయడమే క్రాస్ ఎగ్జామినేషన్ పని. ఓకే, ఆ విట్నెసెస్ ని వాళ్ళు నాట్ రిలయబుల్ విట్నెస్ అని మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్ తీసుకుంటాడు. ఎవరైతే ఇప్పుడు ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోతుంది కదా, క్రాస్ ఎగ్జామినేషన్ లో ఎవరెవరు ఏమేమి చెప్పారో, ఇతని పైన ఏమేమి చార్జెస్ ఎవిడెన్సెస్ పెట్టాడో, సో మెజిస్ట్రేట్ కి అడుగుతాడు స్టేట్మెంట్. మెజిస్ట్రేట్ అతను అక్యూజ్ అడుగుతాడు ఇక్కడ, ఓకే ఇవి చార్జెస్ నీ పైన ఫ్రేమ్ అయినాయి, సో ఇట్ ఈస్ ఏ ఆపర్చునిటీ అనమాట అతనికి డిఫెన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి కూడా ఇది ఒక ఆపర్చునిటీ లాగా ఉంటుంది.
డైరెక్ట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ ద ఎవిడెన్స్ బాట్ అగేన్స్ట్ హిమ్. అతనికి అగేన్స్ట్ గా ఏదైతే ఎవిడెన్స్ తెచ్చారో దాని గురించి మెజిస్ట్రేట్ అడుగుతాడు, నువ్వు దీనిపైన ఏమైనా చెప్పదలుచుకున్నావా. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ వన్ నేను ఇది స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్ మళ్ళీ కొంచెం సేపు చెప్తాను, ఇది ఒకసారి ఫినిష్ చేసిన తర్వాత. ఇది 313 సెక్షన్ సిఆర్పిసి లో అడుగుతాడనమాట. ఇది ఏంటి, అతనికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, ఒక ఫేర్ ఆపర్చునిటీ ఇచ్చేసి మీ పైన ఇట్లాంటి అభియోగాలు ఉన్నాయి, ఇట్లాంటి అక్యూజేషన్స్ ఉన్నాయి, నీవు ఏం చెప్పదలుచుకున్నావు అంటే మనం ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి అగేన్స్ట్ గా మనం కొంచెం ముందు చెప్పి పెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే అక్యూజ్డ్ గమ్మున్నాడో అది రియల్ గా తీసుకుంటారు. ఏదైతే మెజిస్ట్రేట్ చెప్పిన ఛార్జెస్ ఉన్నాయి నీ పైన ఇట్లాంటివి ఉన్నాయని చెప్పేసి ఇతను భయపడి ఏం చెప్పలేకపోయినాడు అనుకో, అది నిజం లాగా అయిపోతుంది అనమాట. సో అతను చెప్పే ఆన్సర్ డిఫెన్స్ అవుతుంది ఇక్కడ అతనికి. సో అది యూజ్ అవుతుంది మన ఆర్గ్యుమెంట్లలో. ఇది స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్డ్. ఇది ఓన్లీ మనకి మెయిన్ సీరియస్ గా ఎక్కడ వస్తుందంటే వారెంట్ ట్రయల్ లోనే వస్తుంది. సమ్మన్స్ ట్రయల్ లో స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్డ్ ఉండదు ఎక్కువ సీరియస్ గా. వారెంట్ ట్రయల్ లో స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్డ్ ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్ ని కరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగితే అది మన డిఫెన్స్ కి బిల్డ్ అవుతుంది. ఎవరైతే విట్నెసెస్ చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పడానికి తనకి ఒక అవకాశం ఇస్తారనమాట మెజిస్ట్రేట్. సార్ వన్ క్వశ్చన్ అడగొచ్చా సార్? అడగండి. అయితే ఈ 313 స్టేట్మెంట్ అక్యూజ్డ్ అయిపోయాక వాళ్ళు అడ్వకేట్ వచ్చేసి ఇదంతా తప్పు, వాళ్ళు విట్నెస్ ఇచ్చిందంతా రాంగ్, అదంతా ఏం కాదని అక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి సార్, అప్పుడు జడ్జిమెంట్ ఎలా ఉంటుంది సార్? జడ్జిమెంట్ అలా ఉండదు, అది నేను చెప్తాను. అది ఐ విల్ కమ్ టు దట్, లేటర్ వస్తాం మనం. ఓకే ఓకే సార్. ఓకే, సో కీ ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే ఆఫ్టర్ ఎప్పుడు చేస్తారంటే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అయిన తర్వాత చేస్తారు. ఎవరు అడుగుతారు? జడ్జి అడుగుతారు, లాయర్స్ అడగరు, ప్రాసిక్యూటర్ అడగడు, మన సైడ్ లాయర్. ఓకే, ఇది జడ్జి అడుగుతారు ఇది. ఓకే, ఎందుకు అడుగుతాడు? టు కన్ఫ్రంట్ ద అక్యూజ్డ్ విత్ ఎవిడెన్స్ అండ్ గెట్ హిస్ ఎక్స్ప్లెనేషన్. అతని ఎవిడెన్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తున్నాడు అనేది అడుగుతాడు. ఇంకోటి ఇంపార్టెంట్, మీరు అడిగారు కదా, ఇది నా ఓట్ మీద ఉండదు. సో దీన్ని సీరియస్ గా తీసుకోరు జడ్జి వాళ్ళు కూడా, కానీ డిఫెన్స్ కి యూజ్ అవ్వడానికి అవకాశం అంతే ఇది. ఓకే, ఇట్ ఈస్ నాట్ అండర్ ఓత్. ఇతను ఇచ్చేది ఆన్సర్ అంత ఇంపార్టెంట్ కూడా కాదు, కానీ అతను ఏం చెప్పకపోతే అతనికి అగేన్స్ట్ గా వేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇతను ఇచ్చే ఆన్సర్స్ ని ప్రాసిక్యూటర్ కానీ ఎవరు కానీ దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నో క్రాస్ ఎగ్జామినేషన్. అతను ఇచ్చే ఆన్సర్ కాదు, ఇది కాదు, ఇతను తప్పు చెప్తున్నాడు, అట్లాంటిది మనము ఆబ్జెక్షన్ చేయము. సో జడ్జ్ ప్లస్ అక్యూజ్డే డిస్కషన్ చేస్తారు ఇది. ఓకే, ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో ఉంటుంది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్ లో క్వశ్చన్ అడుగుతాడు, ఆన్సర్ ఇస్తారు కూడా ఇది. ఓకే, సో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది జస్ట్ ఇట్ హాస్ కమ్ ఇన్ ఎవిడెన్స్ దట్ యూ వర్ ప్రెసెంట్ ఎట్ ద సీన్ ఆఫ్ క్రైమ్ ఎట్ 9 PM. వాట్ డూ యూ సే? నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు చంపడానికి చచ్చిపోయిన టైంలో నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వేమంటావు? ఓకే, సో అట్లాంటి క్వశ్చన్స్ జడ్జి ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు అనేది కేసు టు కేసు బట్టి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది మొన్న నా కేసులో అయితే చెప్పమంటారా సార్? అయితే ఎవిడెన్స్ అన్ని అయిపోయాయి, కంప్లీట్ అయ్యాయి. ఆ విట్నెస్ అందరూ నీ మీద ఇట్లా చెప్తున్నారు, అదంతా రైటా రాంగా అని అడిగారు, జస్ట్ 2 words లో జడ్జి గారు. సో అంతే, అది ఒక్కొక్కసారి అతని ఇష్టము. సో ఎందుకంటే దాన్ని ఓత్ మీద తీసుకోరు కదా, అది రూల్ ప్రకారం అడగాలి అతను. ఓకే, సో కొంచెం ఎక్కువ అడగొచ్చు, కొందరు తక్కువ అడుగుతారు. కొంచెం సీరియస్ గా ఉన్న జడ్జెస్ ఏం చేస్తారు, కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని ఒక 10 క్వశ్చన్లు కూడా అడగొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ అడిగాడు చూడండి, స్టేటెడ్ యూ గేవ్ ద వైఫ్ టు ద క్యూర్, నువ్వు చాక్ ఇచ్చావంటే నువ్వేమంటావంటే ఇతను నేను ఇవ్వలేదే అంటాడు. క్రాస్ ఎగ్జామినేషన్ చెప్పిన ఆన్సరే చెప్తాడు ఇక్కడ కూడా. ఓకే, సో ఇది అక్యూజ్డ్ కి డిఫెన్స్ రేస్ చేయడానికి, ఎలిపి చేయడానికి ఏదైనా అవకాశం కింద యూజ్ చేస్తారు. సో ఇఫ్ అక్యూజ్డ్ రిమైన్ సైలెంట్ ఆర్ evasive, ఇట్ మే స్ట్రెంగ్థెన్ ద ప్రాసిక్యూషన్ కేస్. ఓకే, ప్రాసిక్యూషన్ కేసు స్ట్రెంగ్థెన్ అవుతుంది అతను గమ్మున ఉంటే. సో దీని తర్వాత డిఫెన్స్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే మనం పెట్టొచ్చు. డిఫెన్స్ ఎవిడెన్స్ మ్యాండేటరీ కాదు. ఓకే, డిఫెన్స్ ఎవిడెన్స్ అనేది కంపల్సరీ కాదు. 90% డిఫెన్స్ ఎవిడెన్స్ పెట్టరు. డిఫెన్స్ ఎవిడెన్స్ అనేది ఎలా పెట్టాలి సార్? డిఫెన్స్ ఎవిడెన్స్ అనేది మనం రెగ్యులర్ గా మెమో ఇస్తాం దానికి. ఓకే, ఒక అప్లికేషన్ ఇస్తాం మనం, డిఫెన్స్ ఎవిడెన్స్ ని ప్రజెంట్ చేస్తున్నామని చెప్పేసి నేను విట్నెస్ ని తెస్తున్నానని చెప్పేసి ఇస్తాం.
ఓకే, కోర్టు పర్మిషన్ తీసుకుంటాం నేను ఎవిడెన్స్ తెస్తున్నానని. సో వాళ్ళకి నోటీస్ ఇస్తారు, ఎవరికి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి. సో మనం చీఫ్ చేస్తాము, అతను క్రాస్ చేస్తాడు మన ఎవిడెన్స్ ని. పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కావాలంటే, లేకపోతే అతని ఇష్టం, అతను ఊరుకోవచ్చు. సో డిఫెన్స్ ఎవిడెన్స్ అనేది మన కేసు చాలా వీక్ అయిపోయినాము, మనకు ఇక గెలవడానికి అవకాశం తక్కువ ఉందంటే అప్పుడు కంపల్సరీగా తేవడానికి ట్రై చేయాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకు వచ్చిన క్రాస్ ఎగ్జామినేషన్స్ లలో అవిట్లలో మనకు అగేన్స్ట్ వచ్చిన ఎవిడెన్స్ లోపల మనకు తెలిసిపోతుంది ఎలా అయింది కేసు అనేది. సో మనము అక్కడ బాగా జరిగింది, మనం గెలిచేదానికి అవకాశం ఎక్కువ ఉందంటే డిఫెన్స్ ఎవిడెన్స్ తేకపోతే కూడా ఏం నష్టం లేదు. ఎందుకంటే డిఫెన్స్ ఎవిడెన్స్ ని తెచ్చిన తర్వాత మనకు అగేన్స్ట్ కూడా వేయడానికి అవకాశం ఉంటుంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్ట్రాంగ్ గా ఉంటే. ఓకే, దెన్ వన్స్ డిఫెన్స్ ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత మనము ఫైనల్ ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఫస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్స్ చెప్తాడు, దాని తర్వాత డిఫెన్స్ కౌన్సిల్ ఆర్గ్యుమెంట్ చెప్తాడు. సో ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ ఏమైంది, దాని బేసిస్ లో ఇతన్ని పనిష్ చేయాలి, ఇతనికి ఇంత పనిష్మెంట్ చేయాలి, ఇతను ఈ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, బియాండ్ డౌట్ మేము ఎవిడెన్సెస్ ప్రకారం ప్రూవ్ చేశామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తాడు. డిఫెన్స్ కౌన్సిల్ ఏం చెప్తారంటే ఇతను ఎవిడెన్స్ ప్రాపర్ గా లేదు, ఇతను తెచ్చిన ఎవిడెన్సెస్ ఇక్కడ బ్రేక్ చెప్పాను, వాళ్ళకి ఇన్కన్సిస్టెన్సీ ఉంది, ఈ రూల్ ప్రకారము, ఈ కేసు ప్రకారము, ఈ సుప్రీం కోర్టు కేసు ప్రకారము, వాట్ ఎవర్ ఇట్ ఇస్ కేస్ లాస్ ప్రకారం మనం ఏమేమి ప్రిపేర్ అయినామో దాని ప్రకారము ఇతన్ని ఇన్నోసెంట్, ఇతన్ని మీరు విడుదల చేయాలని డిఫెన్స్ వాళ్ళు చెప్తారు. ఇది ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ అక్యూజేషన్స్, సో ఈజ్ ఇన్నోసెంట్, సో యూ హావ్ టు రిలీజ్ హిమ్ అని చెప్పేసి డిఫెన్స్ వాళ్ళు చెప్తారు. వాళ్ళేమో పనిష్ చేయాలి, ఇతనికి సీరియస్ ఇంప్రిజన్మెంట్ చేయండి, 5 years ఇంప్రిజన్మెంట్, 10 years ఇంప్రిజన్మెంట్, ఇష్టం ఉన్నది ఇంప్రిజన్మెంట్ చేయండి అని వాట్ ఎవర్ ఇట్ ఇస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తారు. సో ఇద్దరు ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు. ఎవరు? మన మెజిస్ట్రేట్. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సో జడ్జిమెంట్ 2 రకాలుగా వస్తుంది. కన్విక్షన్ వస్తుంది, స్పెల్లింగ్ తప్పుంది ఇక్కడ, ఓకే నో ప్రాబ్లం. కన్విక్షన్ ఆర్ అక్విటల్ వస్తుంది. కన్విక్షన్ అంటే అతను తప్పు చేశాడు, అక్విటల్ అంటే అతను తప్పు చేయలేదు, నిరపరాధి అని అతన్ని వదిలేస్తారు. ఓకే, కన్విక్షన్ అయిన తర్వాత అతనికి ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఏమేమి ఉంటాయి? అప్పీల్కి వెళ్ళొచ్చు, రివిజన్కి వెళ్ళొచ్చు, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్కి వెళ్ళొచ్చు, ప్రొబేషన్కి వెళ్ళొచ్చు, మెర్సీకి వెళ్ళొచ్చు, కాంపౌండింగ్ వెళ్ళొచ్చు, క్యూరేటివ్ వెళ్ళొచ్చు. ఎందుకు? బేస్డ్ ఆన్ ద క్రైమ్. మనము ఇవన్నీ ఎక్కడ చేస్తాం? మనం ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకోవాలనుకున్నాం. మన కేసు నిజంగానే వీక్ ఉందంటే ఈ ఆపర్చునిటీస్ ని కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఏది ఎక్కడైతే మనము తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అనేది. ఓకే, మనం ఫస్ట్ నుంచి కూడా డైరెక్ట్ వెళ్ళాము అంటే అప్పీల్కి వెళ్తాం మనం, కన్విక్షన్ కి అగేన్స్ట్ గా. సెషన్స్ లో, హైకోర్టులో, సుప్రీం కోర్టు వరకు వెళ్ళొచ్చు. సో అప్పీల్ కి అలౌ చేయకపోతే రివిజన్ కి వెళ్తాము, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ కి వెళ్తాము. లేకపోతే ఓకే, ఫస్ట్ టైం అఫెండర్ అయితే ప్రొబేషన్ చేస్తారు, దెన్ మెర్సీ పిటిషన్ కి వెళ్తారు. ఇప్పుడు అతనికి డెత్ సెంటెన్స్ ఇచ్చారనుకోండి, డెత్ సెంటెన్స్ ఇస్తే మెర్సీ పిటిషన్ కి వెళ్తాడు. కొన్ని క్రైమ్స్ కాంపౌండబుల్ అంటే కాంప్రమైజింగ్ ఉంటాయి. సో కోర్ట్ పర్మిషన్ తీసుకొని చెక్ బౌన్స్ కేసెస్ లో వీటిలలో క్రైమ్ అది 1 year పనిష్మెంట్ ఇస్తాడు, కానీ ఇతను డబ్బులు ఇస్తున్నాడు, మేము కాంపౌండింగ్ చేసుకుంటామని చెప్పేసి కోర్ట్ పర్మిషన్ తోటి దాన్ని కాంప్రమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో రివ్యూ కూడా పెట్టుకోవచ్చు సుప్రీం కోర్టులో. మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటామంటే సుప్రీం కోర్టులో కూడా మనం ఓడిపోతే అప్పుడు రివ్యూ పెట్టుకుంటాం. మనం సుప్రీం కోర్టులోనే మళ్ళీ రివ్యూ చేస్తారు, బెంచ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది బేసిక్ గా ఇది ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నేను మీకు ఇందులో డౌట్స్ ఉన్నాయి ఏమని అడగండి ఫస్ట్. సార్ ఎస్ సార్. సార్ నా పేరు విక్రమాదిత్య. యా, నేను ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నా సార్. ఇది ఏంటంటే కంప్లీట్ గా ప్రైవేట్ క్రిమినల్ కంప్లైంట్. యా, ఇందులో నేను చాలా క్వశ్చన్స్ అడిగిన